గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, శని భగవానుడి యొక్క ప్రభావం మానవులపైన ఎక్కువగా ఉంటుంది అని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. అంటే మనం చేసే మనకు నిత్యము జరిగే ప్రతిదీ కూడా ఆయన వల్లే జరుగుతుంది అని చెప్పి గట్టిగా నమ్ముతాం. ఎలా అంటే ఆయన చూపించే ఆ ప్రభావము, ఆ దశలు అవన్నీ కూడా అది మంచిగా అయినా చెడుగా అయినా కూడా ఖచ్చితంగా మన పైన ఉంది కాబట్టే ఇది ఇలా ఉంది అని చెప్పి ఆయన ఒక 3 దశలుగా మనకు చూపిస్తూ ఉంటాడు. ఏలినాటి శని అని, అష్టమ శని అని, అర్ధాష్టమ శని అని చెప్పి ఆ దశల్లో ఉన్నప్పుడు కొంతమందికి మంచి జరుగుతుంది అంటుంటారు, కొంతమందికి చెడు జరుగుతుంది అని అంటారు. అది నమ్మకమా లేకపోతే వాస్తవం అదంతా పక్కన పెడితే ఆ దశలు జరిగే సమయంలో కానివ్వండి, ఆయన ప్రభావం మనపైన ఉంది అని నమ్మే విధానంలో కానివ్వండి, వారానికి ఆయన ప్రభావానికి మనం వేసుకునే వస్తువులకి, బట్టలకి, వీటికి మనం లింక్ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు శని భగవానుడి యొక్క ప్రభావం నా పైన పాజిటివ్గా ఉంది కాబట్టి నేను ఆయనకు నచ్చిన రంగు నలుపు, కాబట్టి నేను నలుపు వేసుకుంటే నాకు అంతా మంచి జరుగుతుంది. లేదు నాకు బాగాలేదు అంటే అమ్మో ఇప్పుడు నేను బ్లాక్ వేసుకుంటే ఆయనకి ఇంకా కోపం వస్తుంది, నాకు ఇంకా నెగిటివ్ ఎక్కువగా జరుగుతుంది. నిజంగా ఒక భగవంతుడే ఆయన, గ్రహాలైనా కూడా భగవంతుడు. ఆయనను మనం దూషిస్తూ ఉంటాము, ఆయన వల్లే ఈ ఇబ్బంది అని అంటూ ఉంటాము. ఈ బట్టలు వేసుకోవడం వల్ల ఆయన ప్రభావం మారుతుంది అనుకుంటాం. ఎలా తీసుకోవచ్చు అంటారు దీని అంతటిని కూడా? ఇదంతా వాస్తవం అనుకోవచ్చా, ఒక మూఢనమ్మకం అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు అంటారు? మూర్ఖత్వ వాదన. ఏంటమ్మది? మూర్ఖత్వపు వాదన. మూర్ఖత్వ వాదన, అంతకు మించి అజ్ఞానం వృద్ధి చెందటం, అత్యంత ప్రమాదకరమైన మూఢనమ్మకం. ఎందువల్లంటే అమ్మా, శని కావచ్చు, ఏ గ్రహం కూడా వచ్చి నీ చేపట్టుకుని ఏ పని చేయించడు. నువ్వు పడుకున్న వాడిని నిద్ర లేపుతాడు, పడుకున్న వ్యక్తిని నిద్ర లేపుతాడు. ఆ నిద్ర లేచిన సమయంలో నువ్వు ఆలోచన ఏం చేస్తావు అనేటువంటి నీ ఇష్టం అది. మనం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము అనేటువంటి విషయం దీనికి ఒక ఉదాహరణ ఇప్పుడు చెప్పకూడదు కానీ చెప్పాలి. ఓకే. ఒకతను, ఇప్పుడు లేరు ఆయన, ఒకతను అంటే ప్రమాదం అంటే ఎలా సంభవిస్తుంది, మనం ఎక్కడున్నాము అనేటువంటి విషయం, మన విధానం ఎలా తెలుసుకోవాలి అనే విషయం గురించి ఒక పిట్టగోడ మీద పడుకున్నాడు. అంటే మాట్లాడుతూ అలా పడుకున్నాడు. పిట్టగోడ పైన 3 అంతస్తులు 4 అంతస్తుల పైన ఎంత పెద్ద పిట్టగోడ ఏదో వస్తుంది, దాని మీద పడుకుని ఉన్నాడు. అట్లా పడుకొని వారికి మాట్లాడుతూ నిద్రపోయాడు అట్లా. ఇప్పుడు మనం కొన్ని విషయాల్లో స్పృహ కోల్పోతూ ఉంటాం. ఎంత మేలుకొచ్చినా మనం ఎక్కడున్నామనే విషయం ముందు తెలుస్తుంది. అవును. సో ఇప్పుడు మీరు అడిగిన దానికి మనకు కర్మ ప్రారంధం, తప్పించుకోవటం, అనుభవించడం 2 ఉంటాయి. నిద్ర లేపినప్పుడు మనం కళ్ళు తెరుచుకొని ఒక్క క్షణం మనం పరిసరాలు పరిశీలించుకోవాలి. అవును. అలా పరిశీలించుకోకుండా కళ్ళు తెరుచకుండా ఎడక్కి నేను దిగేస్తా కిందకి అంటే ఎంతవరకు కరెక్ట్? అది చాలా ప్రమాదం. ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణ గురించి ఆలోచిస్తే కనుక వ్యక్తి మెలుకు రాగానే అడు తిరిగి దిగేశాడు కిందకి. దిగడం ఉండదు, ఏకంగా ఇంకా అంటున్నా, పోవడమే. మామూలుగా కింద కాళ్ళు ఆంతాయి కదా, అటువంటిది అటు తిరిగి అటు కూర్చొని కిందకి దిగాడు. 3 అంతస్తుల నుంచి కింద పెట్టాడు. మరి ఇప్పుడు దీనికి కారణం ఎవరయ్యారు? గ్రహం కారణమా? చెప్పండి, గ్రహం కారణమా? నీ స్పృహ నీకేమైంది? అంటే ఆ స్పృహని కల్పించేవాడు కూడా భగవంతుడే అని నేను నమ్ముతున్నాను కదా. భగవంతుడు పడుకుంటే లేపుతాడు నిన్నంతే. పడుకున్నవాడు నువ్వు నిద్రలో ఉన్నావు, ఈ నిద్ర ప్రమాదం, లే ఆలోచించు. ఓకే. నువ్వు పడుకునే ముందు ఏ పొజిషన్లో ఉన్నావు అనేటువంటి విషయం నీకు గుర్తుందా లేదా అనేటువంటిది నువ్వు గమనించుకోవాలి. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు అని చెప్పి. అవును. సో మనం ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం కోల్పోయి మనం చేసేటువంటి పొరపాట్లు, ఆ పొరపాట్లకి మళ్ళీ నింద ఎవరి మీద వేస్తున్నాం? భగవంతుడి మీద, గ్రహాల మీద నిందేస్తున్నాం. ఏ గ్రహము కూడా అమ్మ, శననే కాదు, ఏ గ్రహము కూడా నీలోకి చొరబడి ఈ పని చేయని చెప్పడు.
బాబు నువ్వు ఈ పని చెయ్యాలి, ఏ పని చేయాలి కూడా చెప్పదు. ఉమ్, నాయన ఈ సమయంలో నువ్వు ఈ పని చెయ్యాలి. ఇప్పుడు మధ్యాహ్నం పూట భోజనం చేయాలి, రాత్రిపూట అల్పాహారము భోజనము, ఉదయం పూట టిఫిన్, ఉమ్, రాత్రి నువ్వు ఈ పని చేయాలి అన్నప్పుడు అది ఏ పని చేయాలనేటువంటి విషయం నీకు ఆలోచన వచ్చి ఉమ్, నువ్వు వ్యవహారం చేయాలి. నువ్వు బండి మీద వెళ్తున్నావు, గమ్యం చేరాలని నువ్వు 100 మీద వెళ్తే నువ్వు చేరే గమ్యం వేరు. ఉమ్, అంటే ఏదైనప్పటికీ కూడా నీ కంట్రోల్లో నువ్వు ఉన్నంతసేపు నీ జీవితం ఎప్పటికీ కూడా అర్థం కాకుండానే వాళ్ళు కాపాడతారు. నీ కంట్రోల్ని నాకు తెలుసు, నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను, నాకు ఆ విషయం ఉందని చెప్పి నువ్వు ఎప్పుడైతే తప్పావో అప్పుడు వాళ్ళు తప్పుకుంటారు అక్కడి నుంచి. ఓకే. ఎందువల్లంటే ఏది మంచి ఏది చెడు అనేటువంటిది తెలుసుకునే విచక్షణ మనకు ఉండి కూడా ఉమ్, నేను ఈ బట్టలు వేసుకున్నా కాబట్టి నాకు అనర్థం కలిగింది, ఈ బట్టలు వేసుకోలేదు కాబట్టి నాకు మంచి కలిగింది, ఎక్కడి జమ్మ ఇవన్నీ. ఉమ్, నువ్వు ఏ బట్టలు వేసుకున్నా, ఏ రంగు బట్టలు వేసుకున్నా నీ ఆలోచన అనుసరించేగా వెళ్ళేది. ఎర్రటి బట్టలు వేసుకుంటే స్పీడ్ మీద వెళ్ళాలని, నల్లటి బట్టలు వేసుకుంటే స్లోగా వెళ్ళాలని ఏమైనా ఉందా? ఉమ్, ఉమ్, అలానే అనుకుంటున్నాం కదా. మనం అనుకుంటున్నామండి. అదే అంటున్నా, నేను దీక్ష తీసుకున్నానండి అంటే నువ్వు ఆ బట్టలు కట్టుకున్నావు కాబట్టి దీక్ష. ఉమ్, ఉమ్, దీక్ష దేనికి ఉండాలండి? బట్టలకు ఉండాలా, మనిషికి ఉండాలా, మనస్సుకు ఉండాలా? మనసుకు ఉండాలి. మరి మనస్సుకు లేని దీక్ష బట్టలు కట్టుకున్నా కాబట్టి నేను దీక్ష అంటే ఎట్లా అది? అంటే నా మనస్సుని ఏకాగ్రత పైన ఉంచాలి. నీ మనస్సుని ఏకాగ్రత పైన ఉంచుకోవాలంటే అది నీకే సాధ్యం కావాలి. నువ్వు బట్టలు వేసుకున్నావు కాబట్టి నేను దీక్ష అంటే బట్టలు తీర్చింది మరుక్షణం ఏమైంది? పోయింది అంతా. ఇక నువ్వు ఇంతకాలం చేసింది ఏముంది? కాబట్టి నువ్వు ఏ గ్రహాన్ని మనం తప్పు పట్టకూడదు. పట్టకర్లా. దాని యొక్క దశ, అంతర్దశ, విదశ, ప్రాణదశ, సూక్ష్మదశ వచ్చినప్పుడు నిన్ను ఉసిగొలుపుతాయి, నిన్ను ఉసిగొలుపుతాయి. అలానే ప్రెస్టేజ్కి వచ్చేటట్టుగా తీసుకొస్తాయి. నువ్వు చేస్తావా చెయ్యవా? ఎంత ప్రెస్టేజ్ వచ్చినా, ఇప్పుడు 2 ఉదాహరణలు చెప్తానండి. ఆ అమ్మాయి నన్ను ఏదో అంది కాబట్టి ఆ అమ్మాయిని ఎట్లయినా నేను హింసించాలి, లేదా ఎట్లయినా నా దగ్గర కూర్చోబెట్టుకోవాలి అనేటువంటిది ప్రెస్టేజ్ ఒకటి. దాని ప్రెస్టేజ్ అంటారా? విషయం. మీకు 2 ఉదాహరణలు చెప్తున్నా అంటున్నా. ఆ మనిషి ప్రెస్టేజ్ విషయం చెప్తున్నా. నేను అటు దారి మీద వెళ్తున్నా, అక్కడ అగ్నిహోత్రం ఉంది, తప్పుకోలేదు కాబట్టి అగ్నిహోత్రాన్ని ఎట్లయినా నేను చేత్తో పిసికేయాలి అని ప్రెస్టేజ్ పెట్టుకుంటాడా? అంటే ఒక అమ్మాయి మీద ఒక అబ్బాయి మీద నువ్వు నీ కోపాన్ని చూపించగలుగుతున్నావు, అదే కోపం నాకు అగ్నిహోత్రం మీదో ముళ్ళ కంచెల మీద నువ్వు చూపించగలుగుతున్నావా? సో నువ్వు చేసే ప్రతిదీ నీకు తెలిసే చేస్తున్నావు. ఏం జరుగుతుంది చూద్దాం అని కావాలనే చేస్తున్నాం. కావాలని చేయకపోతే గబిక్కిన ముళ్ళు పడుకుని పిసికేస్తాం, మనకు గుచ్చుకుంటుందిగా. సో నీకు స్ఫురణ ఉంది, గ్రహమేదో వచ్చి దాని అంతర్దశ విదశ వచ్చినప్పుడు నిన్ను ఉసిగొల్పిందనో, నీకు ప్రెస్టేజ్ వచ్చేట్టు చేసిందనో, ఆ క్షణం నాకు అలా అనిపించేసింది. ఆ క్షణం అలా అనిపించింది, గోడ నుంచి కిందకు తోకావు కదండి. సుత్తి పెట్టి కొట్టుకుంటావా, మేకు పెట్టి పొరుచుకుంటావా? అవన్నీ చెయ్యనివి ఒక మనిషి మీద కక్ష మాత్రం ఎలా సాధిస్తున్నావు? అంటే ఇది చేస్తే ఇక్కడ మనం ఇబ్బంది పడతాము, అది చేయడం వల్ల వాడు ఇబ్బంది పడ్డా ఆ ఇబ్బంది మనకి ఇబ్బందిగా ఉండదు కదా. అంటే తెలిసే ఉందిగా, తెలియక చేయట్లేదు కదా. అవును. సో కాబట్టి మనం ఏదో గ్రహాలు ఇలా చేసేయి అని, కాబట్టి నేను ఇలా చేస్తున్నాను, గ్రహ ప్రభావం ఇలా ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాను. నువ్వు నడిచేటువంటి ప్రతి దానికి కారణం గ్రహ ప్రభావమే. నువ్వు ఆ నడక ఏ రకంగా నడుస్తున్నావు అనేటువంటిది నువ్వు చూసుకో. నేను ఇక్కడి నుంచి విజయవాడ అంటే విజయవాడ బస్సు ఎక్కుతా, తిరుపతి నుంచి విజయవాడ అంటే నీ ఇష్టం. అది అటు కూడా విజయవాడే కదా అంటావు, అదేమంటే అటు కూడా విజయవాడే కదండి, నేను అటు నుంచి వస్తుంటే నీ ఇష్టం, దానికి ఎవడేం చేస్తాడు? అంతే. సో అంటే శని కానీ ఏ గ్రహము కూడా ఒక ఏ మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి అవి కంకణం కట్టుకో. ఇప్పుడు అంటే మీరు చెప్పిన తర్వాత ఒక క్లారిటీ వచ్చినప్పటికీ ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు గ్రహాల యొక్క ప్రభావం మన పర్సనల్ చార్ట్ చూసుకున్నప్పుడు మనకు అది అనువుగా లేకపోతే దానికి తగ్గ స్టోన్ ఏదైనా మనం పెట్టుకున్నప్పుడు మనకు అది సహకరిస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇలాంటివి నమ్మొచ్చు అంటారా? 100% నమ్మచ్చమ్మా. 2 ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఆయన స్టోన్ ఇచ్చాడు, అది పెట్టుకోవడం వల్ల నాకు మంచి జరుగుతుంది అనేటువంటిది నీకు ఉండాలి. స్టోన్ పెట్టుకోగానే
తెల్లారింది ఇవాళ నాకేం మంచి జరిగింది అనుకుంటే నీకు ఎప్పటికీ మంచి జరగదు. మరి ఇప్పుడు అంటే అది నమ్మొచ్చు 100% అన్నారు. కొన్ని సందర్భాల్లో ఇలా తీసుకున్నప్పుడు మనం అది ఇప్పుడు పెట్టుకున్నప్పుడు అది పెట్టుకున్న దగ్గర నుంచి అన్ని కొంచెం అశుభంగా జరగటం ఇవన్నీ గమనిస్తూ ఉంటాము. ఏదైనప్పటికీ కూడా ఒక స్టోన్ ముందు ఉంగరం చేయించుకోవాలంటే ఒక 4-5 రోజులు మన దగ్గర ఉండాలి. ముందరే మన దగ్గర ఉంటే దాని ప్రభావం రాత్రిపూట నిద్ర పట్టిందా లేదా ఏంటంటే విషయం 4 రోజుల్లో 4 రాత్రులు తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం చేయించుకోవాలి అక్కర్లేదా, క్లారిటీ వచ్చేస్తుంది. అందువల్లనంటే అయిన దానికి కాని దానికి కూడా ఉంగరం పెట్టుకోకూడదు స్టోను. ఒకవేళ స్టోన్ మనం పెట్టుకోవాలి అని అంటే జాతిరాయి మనకు కష్టం, జాతిరాయి కష్టం. అది పెట్టుకుంటే ఆ గ్రహం యొక్క ప్రభావం మన మీద పడుతుంది. ఓకే. అయితే నువ్వు స్టోన్ ఉంగరం పెట్టుకోవడం కన్నా లాకెట్గా మెళ్ళో వేసుకోవడం చాలా శ్రేయదాయకం. అలా ఎక్కువగా ఫలితం ఉంటుందా? ఎక్కువ ఫలితం ఎందుకని? ఎలా అయినా మన శరీరం పైనే ఉంటుంది కదా. ఎలా అయినా మన శరీరం మీద ఉండటం వేరు, హృదయ స్థానాన్ని అనుసరించే దీన్ని నడవటం వేరు. ఓకే. ఒక విధానం ఉంటుంది. మీరు చేతికి పెట్టుకుంటూ వచ్చేటువంటి ఫలితం కన్నా మెడలో ధరిస్తే చాలా తొందరగా వచ్చేస్తుందండి ఫలితం ఏదైనా సరే. ఓకే. కాబట్టి చేతికి పెట్టుకునేటువంటి దానికన్నా మెడలో వేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను కెంపు ఉంది, నేను చేతికి ఉంగరం పెట్టుకోవాలి, ఇదిగోండి కెంపు దండ వేసేసుకున్నాను మెడలో. ఒక ఉంగరం పెట్టుకోవచ్చు చేతికి, ఎక్కువ ప్రభావం ఇస్తుంది. అలానే పగడాలు మాలలాగా వేసుకున్నాం, అది కాస్త ఎక్కువ ఒకటైనా వేసుకోవచ్చు, ఇన్ని వేసుకోక్కర్లేదు, ఒకటైనా వేసుకోవచ్చు, దాని యొక్క ప్రభావం ఎక్కువ తీసుకుంటాం. ఓకే. అంతేకాని చేతికి పెట్టుకుంటే చాలా స్లోగా వస్తుంది దాని యొక్క స్థితి, అది మనం గమనించుకోవడం కష్టం. ఇంకా వచ్చిందా రాలేదా ఏ రోజుకి ఆ రోజు మనం చూసుకుంటూ ఉంటూ దాని మీద ఒక రకమైనటువంటి నమ్మకం పెట్టుకున్నా కానీ ఏదో అన్నప్పుడు నీకు నమ్మకం లేనప్పుడు నీకు కదా అది వర్తించదు. దానికి మనం ఏమి చేయలేము. ముందు నా జీవితం ఇలా రావడానికి గ్రహాలు ప్రభావం, లేదంటే పక్కింటి వాడి ప్రభావం, ఎదురింటి వాడి ప్రభావం అనేటువంటిది వదిలేసి దూషించటం అనుకోవాలి. నా గ్రహస్థితి ఏంటి, నేనేంటి, నా పరిస్థితి ఏంటి నాకు తెలుసు. ఎదుటి మనిషిని కొడితే లేని నొప్పి నన్ను నేను కొట్టుకుంటే నాకు వస్తుంది కదా. సో దీనికి గ్రహ ప్రభావం మనకు మంచి నిద్రమత్తులు ఉంటే లేపింది, ఆ నిద్రమత్తే మనకు గ్రహ ప్రభావం. ఆ దాంట్లో మనం ఏం చేస్తామో అనేటువంటిది మన ఇష్టం. అంత నిద్రమత్తులో కూడా ముళ్ళ మీద చేయబెట్టంగా మనం పెట్టాం అంటే అంత నిద్రమత్తులో కూడా మనకు అపకారం జరగకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఏ గ్రహము నేను నాశనం చేయదు. అయితే నీ దారి నువ్వు వెతకరా బాబు, నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు, మత్తులో ఉన్నావు, మత్తు వదలరా, నిద్ర మత్తు వదలరా అని పాట ఉన్నట్టుగా మత్తు వదలరా, నీ జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్న రీతిలో మత్తు వదిలించే ప్రయత్నమే అవి చేస్తాయి. దాని నుంచి నువ్వు ఎలా ముందుకెళ్తావు అనేటువంటి విషయం నీ మీద ఆధారపడి ఉంటుంది, అంతేనండి. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి